ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ ఆదర్శం. సమాజంలో మార్పు రావాలంటే మొదట మనం మారాలి అన్నది ఆయన అభిమతం. అందుకే ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తన వంతు కృషి చేస్తున్నాడు. ఇందుకు మొదటి అడుగును తన ఇంటి నుంచి వేశాడు. ఒక్కగానొక్క కూతుర్ని తాను పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తూ మిగిలిన వారికి మార్గదర్శకంగా నిలుస్తున్నారు. ఈయన పేరు శ్రీకాంత్. ఆదిలాబాద్ తలమడుగు మండలం కజ్జర్ల ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నాడు. 14 ఏళ్ల క్రితం ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించిన శ్రీకాంత్ విధుల్లో చేరిన తొలి రోజు నుంచే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా కృషి చేస్తున్నాడు. ఇందులో భాగంగా తన ఏకైక కూతురు శ్రీలాస్యను కూడా తాను పనిచేస్తున్న పాఠశాలలోనే చేర్పించి చదివిస్తున్నాడు. ప్రస్తుతం శ్రీలాస్య 5వ తరగతి చదువుతోంది. శ్రీకాంత్ తన కూతురిని ప్రభుత్వ పాఠశాలలో చదివించడమే కాదు, ఆ స్కూల్లోని విద్యార్థుల కష్టాల్లోనూ పాలు పంచుకుంటున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా జరిగిన సకల జనుల సమ్మెలో పాల్గొన్న శ్రీకాంత్కు ఆ రోజులకు సంబంధించిన వేతనం వస్తే ఆ డబ్బును స్కూల్ విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు కొనేందుకు వినియోగించారు. అంతేకాదు, ఏటా 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ విధులు నిర్వహించగా వచ్చిన డబ్బును సైతం విద్యార్థుల సంక్షేమం కోసం వినియోగిస్తుండడం అభినందనీయం. మాటలలో కాకుండా మొట్టమొదటి మనం చేతుల్లో చెప్పి చేయాలనే ఉద్దేశంతో నేను మా కూతుర్ని, ఏకైక కూతురైనటువంటి లాస్యను ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. మరి దాన్ని జాయిన్ చేయడం వల్ల మిగతా మా యొక్క పాఠశాల యొక్క విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. మరి ఇక్కడ గ్రామ ప్రజలు కూడా ఆలోచించారు, మరి సార్ కూతురు ఇక్కడ చదువుతున్నప్పుడు మరి మేమెందుకు ప్రైవేట్ పాఠశాలలో చదివించాలని ఉద్దేశంతో ఇక్కడనే చేర్చడం జరిగింది. దానివల్ల మా యొక్క సంఖ్య అనేటువంటి పెరిగింది. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి, మంత్రులు, తర్వాత అందరి అధికారుల పిల్లలు కనుక పాఠశాలల్లో చేర్స్తే వాటంతట అవే మౌలిక వసతులు అనేటువంటి వస్తుంది. ప్రతిదీ కూడా మనం బంగారు తెలంగాణలో భాగంగా మన తెలంగాణ తీర్చిదిద్దిన వాళ్ళం అవుతామని. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం శ్రీకాంత్ చేస్తున్న కృషిని సహ ఉపాధ్యాయులు ప్రశంసిస్తున్నారు. మామూలుగా 1వ తరగతి పిల్లలు వచ్చినటువంటి పిల్లలు భోజన సమయంలో వాళ్ళు కలుపుకోవాలనేటువంటి స్థితిలో ఉంటారు భోజనం చేసేటప్పుడు. అయితే ఆ పరిస్థితిలో తాను ఏం చేస్తుంటాడంటే, మామూలుగా పిల్లలు చేతు కాలుతుంటుంది కాబట్టి అందరు 1వ తరగతి పిల్లలకు ఏ విధంగా భోజనం చేయాలి చెబుతూ ఆ పిల్లలకు కల్పించి ఆ బుంతలు పెట్టేటువంటి మనకు ఇక్కడ కనబడుతుంది. ఆ పిల్లలకు ఆ విధంగా ఆ విద్యార్థులకే కాకుండా ఊరి గ్రామస్తులు కూడా శ్రీకాంత్ సార్ అంటే అంత అభిమానం ఉంది. వారికి ఏదైనా పుస్తకాల కాపీలు అయితేనేమి, వాళ్ళకి పెన్నులు అయితేనేమి, ఆర్థికంగా ఏదైనా అవసరం పడుతుంటే నేనున్నాను ముందుకు వచ్చి వాళ్ళకి ఆ అవసరాలు కూడా తీరుస్తుంది. శ్రీకాంత్ లాంటి ఉన్నత విలువలు కలిగిన ఉపాధ్యాయుడు తమ పాఠశాలలో విధులు నిర్వహిస్తుండడం తమ గ్రామంతో పాటుగా జిల్లాకే గర్వకారణమని కజ్జర్ల గ్రామస్తులు అభినందిస్తున్నారు. ఉపాధ్యాయులంతా శ్రీకాంత్ను ఆదర్శంగా తీసుకుంటే ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తయారవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదనేది గ్రామస్తుల మాట. అనిల్ కుమార్, సాక్షి బ్యూరో, ఆదిలాబాద్. ఇప్పటి వరకు న్యూస్ అప్డేట్స్. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.